ఏసీబీ చరిత్రలోనే మరో అతిపెద్ద అవినీతి యానకొండాని పట్టుకున్నారు అధికారులు. రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిన ఏఈఈ నిఖేష్ అక్రమాస్తుల విలువ చూసి నివ్వెరపోయారు అధికారులు. మేడ మీద మేడలు, ఎకరాల కొద్దీ భూములు, కేజీల కొద్దీ నగలు, తవ్విన కొద్దీ నిఖేష్ అక్రమాస్తుల డొంక కదులుతూనే ఉంది. ఇదంతా ఒక్క చేతివాటమేనా? బ్యాక్ ఎండ్ లో ఇంకొక షాడో బాస్లు ఎవరైనా ఉన్నారా? ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తోంది ఏసీబీ. ప్రజల నుంచి కోట్లు మింగేస్తున్న అవినీతి తిమింగళాల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. మొన్న దేవికారాణి, నిన్న శివబాలకృష్ణ, నేడు నిఖేష్ కుమార్. అవినీతులు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కో హిస్టరీ. తెలంగాణలో సంచలనం రేపుతున్న నిఖేష్ అక్రమాస్తుల వ్యవహారం ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్. ఉమామహేశ్వరరావు, దేవికారాణి, శివబాలకృష్ణలను మించిపోయాడు నిఖేష్ కుమార్. దేవికారాణి 1000 కోట్లు, నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శివబాలకృష్ణ 500 కోట్లు తినేసినట్లు అధికారులు తేల్చగా, నిఖేష్ మాత్రం వారికి భిన్నంగా అధికారుల అంచనాలను దాటిపోయాడు. నిఖేష్ కుమార్ అవినీతి 1000 కోట్లు క్రాస్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మైనర్ ఇరిగేషన్ ఏఈఈగా పనిచేసిన నిఖేష్ కుమార్ లంచాలకు రుచిమరిగాడు. హైదరాబాద్కు జారీ చేసి ఎన్ఓసీలతో లక్షల్లో తినేశాడు. ఎన్ఓసీల జారీలో రియల్టర్లు, సామాన్యుల నుంచి అవినీతి రూపంలో రక్తం పీల్చి పిప్పి చేశాడు. చివరకు ఈ రాబందు పాపం పండింది. ఈ అక్రమార్కుణ్ణి ఓ స్మాల్ టైం రియల్టర్ ఏసీబీకి పట్టించాడు. నిఖేష్ కుమార్ కు చెందిన ఆస్తులను భారీగా గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. బంధువుల నివాసంలో ఇప్పటికే కిలోల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్ కుమార్, ఆయన బినామీలకు చెందిన 7 లాకర్లను ఇవాళ తెరవనున్నారు ఏసీబీ అధికారులు. వాటిని ఓపెన్ చేస్తే ఇంకెంత ఆస్తి బయటపడుతుందోనని ఉత్కంఠ నెలకొంది. నిఖేష్ కుమార్ సెటిల్మెంట్లు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు, చెరువుల బఫర్ జోన్లను అక్రమార్కులు మింగడానికి కారణమైంది కూడా ఈ ఘనుడేనని తెలుస్తోంది. పక్కా ఆధారాలతో అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్ ను జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. చివరకు కోట్లు మింగేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన నిఖేష్ కుమార్ కథ చంచల్గూడ కటకటాల దారి పట్టింది. ఏసీబీ విచారణలో నిఖేష్ కుమార్ అవినీతిలో ఇంకెంత డేటా బయటకు రానుంది, ఎలాంటి లింకులు తెరపైకి రానున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది.